నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చాలా సార్లు నేను చెప్తూనే ఉన్నాను. ఏంటి ఎన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి. ప్రజల నుంచి వచ్చేటటువంటి రియాక్షన్ రీత్యా చెప్తూ ఉన్నాను. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రాసుల గురించి చెప్పి ఉన్నారు. ఏ రాసుల వాళ్ళు ఏ తత్వాలతో ఉంటారు అని. రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎగ్జాక్ట్లీ అనే వాళ్ళ సంఖ్య 100% ఉంది. 99.9% ఉంది. ఎప్పుడైనా అంతే ఉంటుంది. 99 పాయింట్ ఉంటుంది. అన్ని కలిసి రావాలంటే కొంచెం యోగం, అదృష్టం అనేది ఉండాలి. డెఫినెట్లీ. సో రాసుల వారి ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక నక్షత్రాల వారి కూడా చెప్తూ ఉన్నారు మీరు. 3 నక్షత్రాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక రోహిణి నక్షత్రం ఎలా ఉంటారండి? రోహిణి నక్షత్ర జాతకులు చంద్రుడిని బేస్ చేసి చెప్తారు. చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం రోహిణి నక్షత్రం అని విన్నాము. సో చెప్పండి, ఎలా ఉంటారు రోహిణి నక్షత్ర జాతకులు? చాలా మంచిగా ఉంటారు, మందంగానే ఉంటారు వీళ్ళు. అందంగా అందమైన ఉంటారా? వాళ్ళే. అంటే అందం అంటే ఒక బాహ్య సౌందర్యమే కాదు, అంతర్ సౌందర్యం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. వావ్. మనసులో ఎప్పుడు సేవాభావం ఉంటుంది, చెయ్యాలని తపన ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పని. ఏ విషయమైనా కొంచెం కొంచెం కోపంగానే ఎక్కువగానే ఉంటుంది. బయటికి కనిపించదు. కోపం ఉంటుంది. వాళ్ళతో వాళ్ళకి కోపం, వాళ్ళ మీద వాళ్ళకి యుద్ధం అన్నట్టు ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళ కోపాన్ని బయట ఎక్స్ప్రెస్ చేయరు. కానీ చాలా సాఫ్ట్‌గానే మాక్సిమం 99% ఉంటారు. ఎక్కడో కొంతమందికి కుజుడు వాళ్ళ జాతకంలో ఆ నక్షత్రంలో ఉన్నా సరే కొంచెం అగ్రెసివ్‌గా కనిపిస్తారు. కొంచెం గట్టిగా మాట్లాడతారు. చాలా స్ట్రాంగ్‌గా చెప్తారు సమాధానం కూడా. చాలా స్ట్రాంగ్‌గా. ఇంకా వాళ్ళు సమాధానం చెప్పారంటే మనం ఇంకా మళ్ళీ మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదనమాట. అంత గట్టిగా చెప్పే అవకాశం కూడా ఉంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు. అయితే ఏంటంటే మాక్సిమం 90% రోహిణి నక్షత్రం అందరూ కూడా ఏంటంటే చాలా పాజిటివ్. ఏ విషయమైనా తీసుకోవడం, చేయడం, వర్క్ చేయడం వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఏంటి వీళ్ళ విషయంలో ఎక్కువ ఏంటి బాధిస్తుందంటే, అన్ని విషయాల్లో వీళ్ళు బాగున్నప్పుడు వీళ్ళు పర్సనల్‌గా వీళ్ళు ఎంత తెలివిగా ఉన్నా ఎక్కువ మోసపోతుంటారు వీళ్ళు. సో మంచిగా అంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తారో వాళ్ళ వాళ్ళ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎలా ఆలోచిస్తారో అవతల వాళ్ళకి అలాగే ఆలోచిస్తారు అని అనుకున్న విషయంలో చాలా వరకు మోసపోతుంటారు. ఆడపిల్లలు ఎక్కువగా మోసపోతారు ఈ విషయంలో. ఎక్కువ మంది అంటే అందరూ చేస్తారని కాదు, చాలా వరకు వీళ్ళ పద్ధతి, ఆచారం, మడి వ్యవహారం అన్నీ బాగుంటాయి. పూజా విధానం కూడా బాగుంటుంది వీళ్ళకి. కొంతమంది మాత్రం డిఫరెంట్‌గా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్. అంటే బాగా చదువు, ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ ఆడపిల్లలు తయారవుతున్నారు కదా ఈ కాలం అని చెప్పుకోవచ్చు. సో దానివల్ల కూడా ఏంటంటే సమాధానం చెప్పడం గట్టిగా, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం ఇవి కొన్ని జరుగుతాయి. సో ఇది అంటే ఏంటంటే అది అక్కడ స్నేహితుల కోసం వీళ్ళు మారిపోతారు. నా స్నేహితుల కోసం నేను మారాను. అంటే వీళ్ళు ఎక్కువ ప్రేమిస్తారు. ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతారు. అదర్‌వైజ్ వెళ్ళరు. జనరల్‌గా చాలా స్ట్రాంగ్‌గానే ఉంటారు. కానీ కొంతవరకు కొన్ని జాతకులు చంద్రబలం తక్కువ ఉన్నవాళ్ళు అనుకోవచ్చు వాళ్ళని. ఖచ్చితంగా వాళ్ళు చాలా చెడు వ్యసనాలకి అలవాటై ఇబ్బందులు పడి వాళ్ళకున్న టాలెంట్‌ని వాళ్ళే పాడు చేసుకుంటారు. వాళ్ళకున్న టాలెంట్ ఏంటంటే మంచి వాయిస్ ఉంటుంది. రైట్. వాయిస్ చాలా బాగుంటుంది. వాళ్ళ వాయిస్ మనం వినాలనిపిస్తుంటది. అంత మంచిగా ఉంటది. చాలామంది ఈ రోహిణి నక్షత్రం వాళ్ళు సింగర్స్‌గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పాడినవి వినాలనిపిస్తది. అంత బాగుంటాయి. ఎవరికో ఒక 10% వాళ్ళకి వాయిస్ బాగుండదు. కొంతమందికి చెప్పా కదా, కుజుడు గాని, శుక్రుడు గాని వీళ్ళకి యోగించడం లేనప్పుడు వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా వాళ్ళకి వాయిస్ కొంచెం బాగుండదు. కానీ మిగతా వాళ్ళందరికీ వాయిస్ చాలా బాగుంటుంది. చాలా చక్కగా పాడుతూ ఉంటారు. బాగుంటుంది వినాలంటే కూడా. మంచి రైటర్స్ కూడా. అంటే మంచి ఒక విషయం చెప్పామనుకోండి చక్కగా అల్లుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. చిన్న పాయింట్ చెప్తే దాన్ని అలా అల్లేస్తారు. అంత మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి. ఎంత మంచి లక్షణాలు ఉన్నా ఒక ఇబ్బందికి గురవుతారు అన్న దానికి ఏంటంటే ఇదే నిదర్శనం. బాగా మోసపోవడము, నమ్మిన వాళ్ళు మోసం చేయడం ఇవి జరుగుతుంటాయి వీళ్ళకి. అది మెయిన్ ప్రాబ్లం. అంతకు మించి వీళ్ళకి అన్ని విధాల బాగున్నది చెప్పుకోవచ్చు. ఏ ఫీల్డ్స్ లో వీళ్ళు రాణిస్తారు అని అనుకోవచ్చండి? వృషభంలో ఉంటుంది కదా ఈ రోహిణి నక్షత్రం. సో శుక్రుడు అధిపతి. శుక్రుడు మంచి యోగ స్థానంలో ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తారు. మంచి హీరోయిన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అమ్మాయిలకైతే. అబ్బాయిలకైతే మంచి యాక్టింగ్స్ లో హీరోలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి ఉపయోగం ఉంది. శని భగవాన్ కూడా యోగించాడు అనుకోండి, వాళ్ళు సూపర్ స్టార్ అవుతారు. ఇంకా కళారంగంలో, తర్వాత టీవీ సీరియల్స్ లో, వాటిల్లో అన్నిట్లో మీడియాలో చాలా షైన్ అవుతారు ఖచ్చితంగా. రైట్. ఇక ఆరోగ్య సమస్యలు ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి? అసలు వీళ్ళ హెల్త్ ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు లైఫ్ లో? వీళ్ళకి పుట్టడంతో కొంచెం వీళ్ళ రోహిణి నక్షత్రం, కృష్ణ భగవాన్ నక్షత్రం అంటాం కదా, ఖచ్చితంగా కొంచెం ఇబ్బందులతోనే
బయట దాటి వస్తారు. పుట్టినప్పుడు కూడా కొంచెం 8 రోజులు గ్యారంటీ అని చెప్తారు. 8 రోజులు చూసుకోవాలి, తర్వాత 8 నెలలు అనుకుంటారు, తర్వాత మేనమావ గండంతో తర్వాత తల్లి గండం ఇలా పుడుతుంటారు పిల్లలు. సో అందుకని వీళ్ళు దాటే రావాలి కొన్ని అన్ని శాంతి విషయాలు. నక్షత్రం అండి, శాంతి శాంతి నక్షత్రం, చేసుకోవాల్సిన శాంతి చేసుకోవాల్సిన నక్షత్రమే, కంపల్సరీ శాంతి నక్షత్రమే. ఎందుకంటే మేనమావకి ఒకటి పాదం అయితే మేనమామ, అసలు మామూలుగా అయితే 1 పాదం 2వ పాదం అని కాదు, మేనమావ గండం ఖచ్చితంగా ఉంటుంది. 8 ఏళ్ళ వరకు, వీళ్ళకి 8 ఏళ్ళు వచ్చే వరకు మేనమావ గండం ఉంటుంది. కాకపోతే భయపడతామని దానికి ఆ శాంతి చేపించేసేయండి అని చెప్పి అంటుంటారు. కొంచెం శాంతి నక్షత్రమే, కొంచెం ఇబ్బంది పెట్టే నక్షత్రమే, భయపెట్టే నక్షత్రం చిన్నప్పుడు. కొంచెం బాలారిష్టాల దోషాలు కొంచెం ఎక్కువగా ఉండే నక్షత్రం అన్నమాట ఇది. చిన్నప్పుడే వీళ్ళకి ఇబ్బందులు, చాలా మంది నీళ్ళల్లో పడితే అది ఇబ్బంది పడి వాళ్ళకి చాలా కష్టపడడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆస్మా ప్రాబ్లమ్స్, అది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కొంతమందికి ఒక రకమైన కడుపు నొప్పి వస్తుంటుంది అన్న, ఎందుకు వస్తుందో తెలియదు వాళ్ళకి, ఏ ట్రీట్మెంట్ దొరకదు. సో ఇది కూడా వీళ్ళకి ఒక సమస్యగా మారుతుంది అంటే చిన్నప్పుడే. ఇవన్నీ కొంచెం పెద్ద అయిన తర్వాత సెట్ అవుతాయి. నేను చిన్నప్పుడు కొంతమందికి తల్లిదండ్రులకి అర్థం కాదు, దేనికి ఏడుస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు, హాస్పిటల్కి వెళ్తే ఏం లేదని. కాబట్టి చాలా మంది ఏంటంటే యాక్టింగ్ చేస్తారు, స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి యాక్టింగ్ చేస్తుంటారు వీడు, లేకపోతే ఏ నొప్పి లేదని ఎందుకు డాక్టర్స్ చెప్తారో అని చెప్పేసి. కానీ ఉంటుంది వీళ్ళకి నొప్పి, వాళ్ళకి తెలియని ఒక మానసికమైన ఇబ్బంది చిన్నప్పుడు ఉంటాయి వీళ్ళకి, రోహిణి నక్షత్రం వాళ్ళకి మెయిన్. తర్వాత మిగతా టైంలో మీరు బాగుంటారు, ఏమి ఇబ్బంది లేదు. ఒక 24 ఏళ్ళు వచ్చే వరకు జాగ్రత్త కాపాడమంటే ఆ తర్వాత బాగుంటారు. 24 ఏళ్ళ వరకు కొంచెం ఇబ్బందులు, కొంచెం ఆడపా వస్తూ ఉంటాయి, టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళినప్పుడు మంచి చెడులు చూసుకుంటూ బయట పంపించు తల్లిదండ్రులు కొంచెం క్రమశిక్షణలో వాళ్ళు పెడితే ఖచ్చితంగా వీళ్ళు బాగుంటారు. రైట్, బ్యూటిఫుల్ అండి. అయితే విశేషంగా వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి? పరమేశ్వరుడు అన్న ఖచ్చితంగా, ఈశ్వర అనుగ్రహమే వీళ్ళకి ఎప్పుడు కావాల్సింది. ఎందుకంటే ఆ ప్రాణం మీద ఎప్పుడూ ఏది రాకుండా ఉండాలి అంటే అప్పుడు మనం పరమేశ్వరుని పూజ చేయాలి. ఇప్పుడు ఈశ్వరారాధన ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం మంచిది వీళ్ళకి. చాలా చాలా మంచి విశేషమైన ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఏ ప్రాబ్లం లేదండి, మేము బాగానే ఉన్నాం, అయినా సరే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, ఇక మీద ఏమీ రాకుండా ఉంటుంది ఖచ్చితంగా. పుణ్యం అనేది డిపాజిట్ చేసుకుంటూ ఉండాలి. సో ఏ దేవారాధన అంటే వీళ్ళు ఖచ్చితంగా శివుడు, వీళ్ళ ఇంట్లో మా చంద్రబింబం ఉండే శివుడు ఉన్న ఫోటో ఉంటుంది. సో అర్ధచంద్రాకారంలో శివుడు ఉన్న ఫోటో అది పెట్టుకుని పూజిస్తే చాలా మంచిది. వాళ్ళు ఏంటంటే సేవ, ఒక మాట చెప్పాలంటే సేవాభావం, అంటే సేవ చేస్తుంటారు ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అనేది. అది మళ్ళీ వాళ్ళ జాతకంలో ఉండే గ్రహస్థితి బట్టి. ఎందుకంటే కొంతమంది జాతకాలకి ఇంట్లో వాతావరణానికి వాళ్ళకి అనుకూలంగా ఉండదు, గురుబలం తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు ఇంట్లో వాళ్ళతో యోగం అంత పెద్దగా ఉండరు, బయట వాళ్ళకి అన్ని చేసి పెడతారు. అరే ఇంట్లో ఏ పని చేయడం వీడియో అని అనుకుంటారు, ఇంట్లో ఏ పని చేయదు, ఏ మాట విందు అని అనుకుంటారు తల్లిదండ్రులు, బయట అన్ని చాలా సేవలు చేస్తారు. సో బయట బాగుండవు, ఇంట్లో బాగుండవు అనేది వాళ్ళ పర్సనల్ జాతకం. కానీ రోహిణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే సేవాభావం ఉన్నవాళ్ళు. చాలా బ్యూటిఫుల్ గా అనాలిసిస్ మాకు తెలియజేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మృగశిర నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. శ్రీమాత్రే నమః.